దేశంలో రోజుకి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. సో, అలాంటి ఘటననే ఇప్పుడు కలకత్తాలో జరగడం జరిగింది. సో, ఇది దేశవ్యాప్తంగా ప్రజలందరూ దానిపై స్పందిస్తున్నారు. సో, దాని గురించి ఈరోజు మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మధు. సో, అప్పట్లో తెలంగాణలో దిశ సంబంధించిన సంఘటన ఏ విధంగా అయితే జరిగిందో, ఆమె ఒక వెటర్నరీ డాక్టర్. సో, ఇప్పుడు కోల్‌కత్తాలో కూడా ఒక జూనియర్ డాక్టర్‌కి అలాంటి పరిస్థితి ఎదురైనాయి సార్. సో, అది కూడా ఒక హాస్పిటల్‌లో జరగడం అనేది మరీ ఘోరం సార్. అంత అండర్ సీసీలో ఉంటుందది. అలాంటి ఘటన ఏం సార్ అంత ఘోరమైన ఘటన హాస్పిటల్‌లో జరగడం అది? సో, ఇది చాలా క్రూరత్వానికి సంబంధించింది. మనిషి లోపల ఉన్నటువంటి మృగాన్ని బయటికి తీసుకొని వచ్చి అంటే ఇదెల్లా ఏంటిరా అంటే గనక సొసైటీ అందరికి ఇస్తున్నటువంటి విచ్చలవిడితనం అంటారు దీన్నే. అంటే వావి వరుషలు లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, స్వార్థం ఎక్కువ అయిపోయినప్పుడు ఒక డాక్టర్ను అంటే ఆ న్యూస్ చూస్తూ వింటున్నా కూడా మనసు అన్నది కలించుకొని పోతా ఉంది. ఒక డాక్టర్ ఆమె అంటే నర్స్ అంటే జూనియర్ డాక్టర్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఎంతో మందికి సేవ చేసి ఎంతో మందికి ఆనందానికి కారణమైనటువంటి ఆవిడను ఈ విధంగా చేయడం అన్నది చాలా అంటే చాలా దారుణము. సార్ ఎందుకు సార్ అంటే ఒక డాక్టర్ అది కూడా అండర్ సీసీలో ఉన్న హాస్పిటల్లో అలా చేయడం ఏం సార్? అంటే అక్కడ ఉంటారు కదా సార్ డాక్టర్, అందరూ ఉంటారు. ఎవరికైనా కూడా వాడు ఒక ప్లాన్ ప్రకారం ఉంటాడు. వాడు ప్లాన్ ప్రకారం చేసుకొని ఆమె ఒంటరిగా దొరికినప్పుడు, లేకుంటే ఏమన్నా మాయ మాటలు చెప్పు, లేకుంటే ఏదో ఒక ట్రాప్ చేసో ఏదో రకంగా ఒక ప్లేస్ కంటూ తీసుకొని పోతాడు. తీసుకొని పోయిన తర్వాత ముందు ట్రై చేస్తాడు, తర్వాత ఒప్పుకోకుంటే గనక వాని లోపల ఉన్నటువంటి ఒక మృగాన్ని అయితే బయటికి తీసుకొని వస్తారు. దే ఆర్ ఆల్ సైకోలు. వాడు ఒకడే కాదు, ఇలాంటి ఘటనలు బోలెడు జరుగుతూ ఉన్నాయి. మరి దిశ ఆ విషయంలో ఆల్మోస్ట్ ఎన్కౌంటర్ చేసేసినారు మొత్తానికి వాళ్ళని. అది తెలిసి కూడా నిర్భయ కేసులో చాలా దారుణం అంటే శిక్షలు చాలానే పడ్డాయి. అన్ని తెలిసి కూడా మనిషి ఎందుకు మారకుండా మళ్ళా చేసిన తప్పునే ఇలా చేస్తూ ఉన్నాడు అంటే కనుక లైఫ్ అంటే టేక్ ఇట్ ఈజ్ తీసుకోవడం. వాడు దరిద్రుడు ఎట్లా చెప్తున్నాడు అంటే చేసినాను, నన్ను ఊరి తీసుకోండి. ఎంత దారుణానికి ఒడిగడుతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాలి. వాడిని ఏం చేసినా కూడా పాపం లేదు, అంతే. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది. సో ఇప్పుడు వీని ప్రాణం పోతుంది కంపల్సరీ. ఆడే ఒప్పేసుకున్నాడు కాబట్టి ప్రాణం అన్నది పోతుంది. మరి వీళ్ళు సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ పంపుతున్నాడు అన్నది ఇక్కడ అర్థం కాని విషయం. ఎందుకు సార్ అంటే ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా కానీ ఎందుకు సార్ వీళ్ళు మారట్లేదని? మనిషిలో మార్పు రానంత వరకు అంటే మనిషిలో అంటే ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత ఉన్నటువంటి పెద్దలు, తర్వాత ఉన్నటువంటి సిస్టమ్ లో వీళ్ళందరూ కూడా అంటే మనమంతా ఏం చేస్తున్నాం రా అంటే కనుక ఎవరైనా కూడా పెద్ద పెద్దలు స్పీచ్లు ఇచ్చేటప్పుడు కానీ దాన్ని అగ్రెసివ్ గా మాట్లాడేసేసి మేము ఇది చేస్తాం అది చేస్తామని చాలా పగలు అన్ని పలికేస్తారు పెద్ద పెద్దోళ్ళే. అన్ని అంటే ఏదైనా ఎన్కౌంటర్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇక చావు తప్పదు. ఇప్పుడు దిశ అంటే మనకు వచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఇంకొకటి ఏదైనా చేస్తే కనుక అందరినీ ఎన్కౌంటర్ చేసి చంపేస్తాము అన్నటువంటిది ఒక రూల్ అయితే తీసుకొని వచ్చినారు. బట్ ఆ రూలును అదే రూల్ పెద్ద పెద్ద వాళ్ళ కొడుకులు, డబ్బున్నోని కొడుకులు అదే చేస్తే అది నిజమని తెలిసినా కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే డబ్బున్నోడు ఏదన్నా చేసినప్పుడు అప్పుడు నిర్దాక్షిణ్యంగా ఇలాంటి కఠినమైన శిక్షలు వేస్తే అప్పుడు సొసైటీ 100% మారుతుంది. డబ్బున్నాడు కాబట్టి వాడు తప్పించుకుంటున్నాడు, డబ్బు లేడు కాబట్టి వెళ్ళి ఎన్కౌంటర్ అయితే చేస్తా ఉన్నారు, ఇంతే. అంటే ప్రతి ఒక్కడికి సిస్టమ్ అర్థమైపోయింది. చంపడం అయితే చంపరు, ఏదో శిక్షలు అయితే వేస్తారు, వేస్తే వేయని, నో ప్రాబ్లం, నేను చేయాల్సింది చేస్తాను అన్నటువంటి దారుణానికి ఒడిగెడతా ఉన్నారు, అంతే. డబ్బున్నోడు తప్పు చేసినప్పుడు, ఉన్నత స్థితిలో ఉన్నోడు తప్పు చేసినప్పుడు శిక్షలను ఎప్పుడైతే అమలు చేస్తారో అప్పుడు సొసైటీ మొత్తం మారుతుంది. అంతవరకు మారదు. డబ్బు అన్నదే లీడ్ చేస్తూ ఉంటుంది అందరినీ. అంటే ఇప్పుడు రోడ్ల పైన చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని అమ్మాయిలు తిరుగుతారు. సో వాళ్ళు అలా తిరగడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కొందరు అంటున్నారు కదా సార్, సోషల్ మీడియా మనం చూస్తుంటాం. సో ఇక్కడ అలాంటి వేసుకోకుండా జరుగుతున్నాయి కదా సార్ చాలా చోట్ల. నిక్కర్లు అంటే చిన్న చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారంటే అది కూడా ఎక్కడో ఒక మైనర్ రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు
పొట్టి పొట్టి డ్రెస్సులు ముంబైలో అందరు వేసుకుంటారు కాబట్టి అక్కడ ఏం కాదు. నువ్వు గోవాకి వేసుకుని పోతా ఉంటే గనక అక్కడ ఈ బీచ్లలో ఏ విధంగా ఉంటారో అందరికి తెలుసు. ఆ బీచ్లలో రేపు జరిగినట్టు ఒకటి కూడా మన దగ్గరికి రాదు. ఎందుకంటే అక్కడ సిస్టమ్ వేరు. ఎవడన్నా ఏదైనా చేస్తే గనక కఠినమైన శిక్షలు వేసేస్తారు. అదే దుబాయ్ లోకి వెళ్ళినట్లయితే గనక అమ్మాయిలను పలానా లాగా వంకరగా చూసినాడన్నా కూడా వాడి కాలు చెయ్యి ఇరిగిపోద్ది. అర్థమవుతుందా? అంటే ఒక్కొక్క కల్చర్ లో అది నడుస్తున్నప్పుడు అది ఎవరు ఏం చేయలేరు. బట్ నువ్వు అన్నట్టు పొట్టి పొట్టి డ్రెస్సులు విలేజ్ లో పోయి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటే గనక వాళ్ళని ఏం చేయకపోవచ్చు, కానీ వాళ్ళ మీద డిఫరెంట్ ఆలోచనలు అయితే వస్తాయి. అది కూడా ఇక్కడ ఒక మైనర్ కారణమే అయి ఉంటది. కానీ మరి చంపేంత దారుణమైనటువంటి కారణం అయితే నేను ఒప్పుకోను. సో అది సార్, ఇప్పుడు మనం చూసాం సార్ తెలంగాణలో మీరు కూడా చాలా స్పందించారు. అప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. దిశ ఇన్సిడెంట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురైనాం కదా సార్. సో అప్పుడు కేసీఆర్ గారిని మనం అందరం కోరుకున్న ఎన్కౌంటర్ చేయాలి, ఒక భయం సృష్టించాలి అని చెప్పేసి అందరూ అనుకున్నట్లే ఆయన ఎన్కౌంటర్ చేయడం జరిగింది సార్. సో ఒక రాష్ట్రానికి సంబంధించి మొత్తం రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయిన న్యూస్ వల్ల అలా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏకంగా దేశం మొత్తం స్పందిస్తుంది సార్. మమతా బెనర్జీ కూడా చాలా పవర్ఫుల్ లీడర్ కదా, ఆమె ఏమన్నా తీసుకునే నిర్ణయం ఉందా సార్? వాడే చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు స్పందించకుండానే నేను తప్పు చేసినాను, నన్ను చంపేయండి అని వాడే స్పందిస్తా ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవడు ఏం చేయడానికి ఏం లేదు అక్కడ. అందరూ అంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ ఆ స్టేట్ లో జరగకుండా, అదే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నాను. పెద్దింటి పిల్లోడు, డబ్బున్నోడు, ఒక పొజిషన్ లో ఉన్న పిల్లలు ఎవరైనా తప్పు చేసినట్లయితే గనక వాళ్ళకు కఠినమైన శిక్షలు వేస్తే గనక అప్పుడు కిందోడు ఆలోచిస్తాడు. మనమెంత చాలా చిన్న వాళ్ళము, ఆ పెద్దోడు తప్పు చేసింటేనే వాడికి ఇంత కఠినమైన శిక్షలు పడ్డాయి, మనకి ఎందుకు పడవు అన్నటువంటిది ఒకటి భయం అన్నది స్టార్ట్ అవుతుంది. సో అంతే. అప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళను ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంటది. ఇప్పుడు సిస్టమ్ ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఏ తప్పు చేస్తే ఎలా చంపినా కూడా నేను 3 నెలలు ఉంటాను, తర్వాత బయటికి బెయిల్ ద్వారా రావచ్చు. ఏది డబ్బున్నోడైతే, డబ్బు లేనివాడైతే ఒక 14 ఏళ్ళకైనా నేను బయటకు వచ్చేస్తాను అన్నటువంటిది అందరికీ తెలిసిపోయింది. సిస్టమ్ మొత్తం అర్థమైపోయింది కాబట్టి ఎటువంటి దారుణాలకైనా కడుతున్నారు. ఎందుకు మనం అందరం నువ్వు అన్నట్టు సీసీ కెమెరాలు కాదు, మనం ఈ నుంచి 2 అడుగులు వేసినా కూడా మన మొబైల్లో జీమెయిల్ ఉంటది. ఎక్కడ పోయినా కూడా మన మ్యాప్ అనేది నీట్ గా క్లియర్ కట్ గా ఫాలో అవుతూనే ఉంటది. అయినా కూడా దారుణాలు జరుగుతున్నాయి అంటే కనుక అంతే. అంటే వాడు కోల్పోయినప్పుడు ఏమైనా చేయగలుగుతాడు. సార్ ఇప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు అతి ఘోరంగా చేతులు కాళ్ళు అలా మరి అది చెప్పుకోలేము సార్, దాన్ని ఊహించుకుంటే భయంకరంగా ఉంది. ఆ రకంగా హింసించి అట్లా చేయడానికి కారణం ఏంటి సార్? సో దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే కనుక మనిషికి 2 బ్రెయిన్లలో ఒక బ్రెయిన్ పనిచేయదు. అప్పుడు ఒకనొక స్థితికి పోయినప్పుడు ఒక బ్రెయిన్ అన్నది పనిచేయదు. పనిచేయనప్పుడు వాడు ఎట్లా తయారవుతారు అంటే కనుక రోడ్ల మీద మనము కుక్కలను చూస్తూ ఉంటాము, 2 కుక్కలు కొట్టుకునేటప్పుడు చూస్తూ ఉంటాము. అదే విధంగా మనము రోడ్ల మీద చిన్న పిల్లలు నడుచుకుంటూ పోతుంటే చాలా వీడియోలలో ఆ కుక్కలు పోయి ఆ పిల్లని ఎట్లా కొరుకుతుంటాయో, ఏ విధంగా రాచి రంపన పెడుతుంటాయో మనం చూస్తూ ఉంటాము. అదే విధంగా మనిషి కూడా వాడు కోల్పోయినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో వానికి అర్థం కాదు. నేను ఇక్కడ కొడితే దెబ్బ తగ్గుతుంది, ఇక్కడ కొడితే ఈ విధంగా జరుగుతుంది, వాడికి సెన్స్ అవుతుంటాడు. వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తూ ఉంటాడు. వాడు మనిషి రూపంలో ఉండడు, వాడు మృగం రూపంలోనే ఉంటాడు. అందుకే అంత దారుణంగా అదే మంచి డ్రింకర్ ఉంటాడు. డ్రింకర్లు కూడా ఎవరినన్నా కొట్టేటప్పుడు కూడా చాలా దారుణంగా కొడతా ఉంటారు. వాడికి ఏమవుతుందా ఏమన్నా తర్వాత వాడికి మత్తు దిగినాక అప్పుడు తెలుస్తుంది నేను అంత కొట్టినాను, నా వల్లనే వాడు చనిపోయినాడా అని చెప్పేసి. సో ఈ విధంగా క్రూరత్వాన్ని లోపలికి నింపుకున్నోడే ఇలాంటి దుశ్చర్యలకి నేను విన్నాను. చెప్పడానికి కూడా దారుణంగా చేతులు విరిచి కాళ్ళు విరిచి ఎక్కడంటే అక్కడ కొరికి అన్ని చేసి ఇంత దారుణాలు చేసినాడు వాడు. అది 1-2 మంది అన్నది ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. తొందరలోనే వస్తుంది, ఏదైనా బయటకు వస్తుంది. ఇప్పుడు ఏది దాగదు. సార్ ఇప్పుడు మనం ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ లాస్ట్ మొత్తం కేసు క్లియర్ అయిన తర్వాత సో ఆ అబ్బాయి ఏదైతే ఉన్నాడో నీలి చిత్రాలు బాగా చూడడం వల్ల అలాంటి పరిస్థితులకు దారి తీసుకుందని చెప్తారు సార్. సో ప్రతి చోట అలాంటి ఘటన జరిగిన ఎందుకు సార్ నీలి చిత్రాలను ప్రభుత్వం బ్యాన్ చేయలేకపోతుంది? ఏకంగా యూట్యూబ్ లో కావచ్చు, ప్రతి ఒక్క రిలీజియన్ లాంగ్వేజెస్ లో కూడా అలాంటి మూవీస్, రొమాంటిక్ మూవీస్ అనేది తీస్తున్నారు. అంటే కాలం మారే కొద్దీ ఒకటి సిస్టమ్ దాని మీదనే
ఆ ఆధారపడిపోతుంది కాబట్టి సో ఇవన్నీ నీలి చిత్రాలను ఎందుకో కంట్రోల్ చేయలేకపోతున్నాడు అంటే ఒకటి మెయిన్ రీజన్ చిన్నప్పుడు అంటే ఆ, ఒకనొక టైంలో 14, 15 ఆర్ 16, 18, 19, 20 years లో ప్రతి ఒక్కడు పెళ్లి చేసుకునేటోడు. వాని కోరికలు భార్యల దగ్గర తీర్చుకునేటోడు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కడు మ్యారేజ్ చేసుకోవడమే 20 నుంచి 30 ఇన్ బిట్వీన్ ఎప్పుడో మ్యారేజ్ చేసుకుంటా ఉన్నాడు. అటువంటి వాడు మనిషి సహజ గుణాన్ని కోల్పోకుండా ఉండడానికి అట్లీస్ట్ వాడు చూసిన సంతృప్తి పొందగలడు అన్నటువంటి ఒక ఆలోచనతోటి వాటన్నిటిని కూడా అలో చేయడం జరిగింది. అది ఒకటి. రెండోది ఏం రాయ అంటే కనుక దేనికైనా గవర్నమెంట్ కావచ్చు, దేనికైనా ఒక ట్యాక్స్ రూపంలో సమ్ అమౌంట్ అన్నది వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా ఒకటి కావచ్చు. సో ఎన్నో రీజన్లు, మనకు తెలియని రీజన్లు చాలా ఉంటాయి. సో వాటి రీజన్ల వల్ల వాటిని బ్యాన్ చేయలేరు, అంతే. అది సరే, నేను ఒక దగ్గర చూశాను సార్, అది చెప్పొచ్చో చెప్పొద్దో తెలియదు కానీ, అయితే అప్పట్లో వ్యభిచార గృహాలు అనేది ఉండే కదా సార్, లైసెన్స్ అనేది ఇప్పుడు లేవు, పెట్టుకోవట్లేదు. సో పోలీసులు రైడ్ చేస్తారు కదా సార్. సో అలాంటివి ఉండడం ద్వారా ఇలాంటివి తగ్గుతాయని ఒక దగ్గర రాస్తారు. అది ఏమన్నా అలాంటివి ఉండడం వల్ల ఇలాంటి తగ్గుతాయి అంటే కనుక మేబీ నాట్ తగ్గుతాయి అని మనం చెప్పలేము, అట్లని తగ్గవు అని కూడా చెప్పడానికి రాదు. ఎందుకు అంటే కనుక మనిషి అన్నవాడు ఒక దానికి బానిస అయినాడు అంటే గనక అది ఎవడు కూడా మార్చలేడు. వాడి లోపల అది చచ్చన్న పోవాలి, లేకుంటే వాడు నిజంగా చావనన్నా చావాలి. ఎందుకంటే ఈ విషయాలలో మనిషి ఎక్కువ అందాన్ని కోరుకుంటూ అదంతే, అంటే ఆ క్షణికమైనది ఎప్పుడైనా క్షణికమైనదే. వాళ్ళ మీద వాళ్ళకి సరైన అవగాహన లేనప్పుడు ఇంకొకటి అంతెందుకు మనము కొన్ని ఫీల్డ్లలో చూసి చేస్తూ ఉంటాము. మన అందరికి కూడా తెలుసు, ఒక్కొక్కడు ఇంతమందిని ఈ విధంగా అని మనకి ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది మార్కెట్లో. ఆ గోల ఏందో, ఒక్క ఫీమేల్ అంత మందితో ఎంజాయ్ చేసిందని క్లియర్ కట్గా వీడియోల రూపంలో సహా బయటకు వచ్చేస్తా ఉన్నాయి. మరి దానికి ఎవరేం చేస్తారు? ఎవరేం చేయాలి? నువ్వు అన్నట్టు ఇప్పుడు ఆ సిస్టమ్ కానీ, సొసైటీ కానీ, గవర్నమెంట్ ఎవరేం చేస్తారు? పబ్లిక్ లో కనపడతా ఉంది ఇంతమందితో ఇన్ని రకాలుగా ఆ అమ్మాయి తిరిగింది అని చెప్పేసి ఆ అమ్మాయిని ఏం చేయలేకుండా ఉన్నారు, అంతే. అది ఎవడేం చేయలేడు. సో అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఇష్యూ గురించి చాలా డీటెయిల్ గా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.